మంచు మనోజ్. ఈసారి ఉత్సవాల్లో దిగేది మేక కాదురా, నీ పీక. మంచు కుటుంబంలోని గొడవల కారణంగా కొంతకాలం నుండి రోజు ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నారు మంచు మనోజ్. అయితే తాజాగా ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో కన్నప్ప సినిమా మంచు విష్ణు డైలాగ్పై కామెంట్స్ చేసి మరోసారి హాట్ టాపిక్గా మారాడు. అయితే ఆ తర్వాత మరలా క్షమాపణ చెప్పడంతో కొంత సద్దుమణిగింది. కానీ తాజాగా మరలా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్కి బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఇప్పుడు వైరల్గా మారింది. అసలు ఏం జరిగింది? పోస్ట్ పెట్టారో లేదో అప్పుడు హ్యాక్ అయిందో మీకు డిస్టర్బెన్స్ కలిగినందుకు మీలో ఒకటిగా మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను. మెగాస్టార్ చిరంజీవికి దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. తెలుగు స్టేట్స్లో మాత్రం మ్యాక్సిమం చిరంజీవికి అందరూ అభిమానులే. స్వయం కృషితో చిరు ఎదిగిన తీరును ఇప్పటికీ అభిమానులు, తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆయన ఘనకీర్తిని పొగుడుతూనే ఉంటారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నారు. అంతకంతకు ఎదుగుతున్నాడు. అయితే వీరిపై గతంలో జరిగిన ఒక పొరపాటు వల్ల టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, మెగా అభిమానులు కూడా, మెగాస్టార్ల అభిమానులు కూడా మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలి. అగ్ర కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మంచు మనోజ్ మాత్రం తన టాలెంట్తోనే ప్రేక్షకుల్లో క్రేజ్ దక్కించుకున్నాడు. తండ్రి మోహన్ బాబు పేరు నిలబెట్టే సత్తా ఉన్నోడిగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే బిందాస్, నేను మీకు తెలుసా, కరెంట్ తీగ, పోటుగాడు, మిస్టర్ నూకయ్య, శౌర్య, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు వంటి సినిమాలతో అలరించాడు. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మళ్ళీ తన కెరీర్ను గాడిలో పెట్టుకుని వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. చివరిగా ఒక్కడు మిగిలాడు అనే చిత్రంతో 2017లో హీరోగా వెండితెరపై అలరించాడు మంచు మనోజ్. ఆ తర్వాత ఇంట్లో గొడవలు, తన పెళ్లి, కరోనా వంటి కారణాల వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. చిన్న చిన్న క్యామియో రోల్స్లో తప్ప డైరెక్ట్గా సినిమాలు తీసుకురాలేదు. ఇక ఇప్పుడు భైరవం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం మే 30న గ్రాండ్గా విడుదల కానుంది. కాబట్టి ప్రమోషన్స్ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మనోజ్ సినిమా గురించి మాట్లాడుతూనే తాజాగా మెగా అభిమానుల గురించి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్లకు క్షమాపణలు చెప్పారు. కంటెంట్ ఉన్న సినిమాలను అందరి స్టార్ హీరోల అభిమానులు, ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని హిట్ చేస్తున్నారని మనోజ్ అన్నారు. ఈ క్రమంలోనే తమ సినిమాను కూడా ఆదరించాలన్నారు. ముఖ్యంగా మెగా అభిమానుల ప్రోత్సాహం ఉండాలని. భైరవం దర్శకుడు విజయ్కు మెగా అభిమానిని చెప్పారు. కానీ గతంలో ఒక పోస్టర్ రాంగ్గా వెళ్ళిందని, దానికి హట్ అయిన ప్రతి ఒక్కరూ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులకు టీం తరపున తను క్షమాపణలు చెప్తున్నానని చెప్పారు. ఆయన సొంత కుటుంబం అనే మెగా ఫ్యాన్స్ ఆయన మీద అంటుంటే ఆయన అలా డల్గా అయిపోతే నేను అది చూడలేకపోతున్నాను. అందరి ఆశీస్సులతో సినిమాను బ్రతికించాలని కోరారు. భైరవం దర్శకుడు విజయ్ కనకమెడల సోషల్ మీడియా అకౌంట్ నుంచి 2011లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్లలో ఒక పోస్టర్ విడుదలైంది. అది హిందీ ఫిలిం పా పోస్టర్లా డిజైన్ చేసి కాస్త మెగా ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టేలా ఉండింది. దాంతో విజయ్ అప్పట్లో కాస్త ట్రోల్కు గురయ్యాడు. ఇక ఇప్పుడు తను డైరెక్ట్ చేసిన చిత్రం భైరవం విడుదల కాబోతుండటంతో మెగా అభిమానులు ఆయన సినిమాపై చిర్రెత్తిపోతున్నారు. దాంతో మే 22న బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అసలు అది తన అకౌంట్ కాదని, అది హ్యాక్ అయి ఉంటుందని, అలాంటి తప్పు చేయలేనని, తనను తప్పుగా అర్థం చేసుకోకూడదని చెప్పారు. తను మెగా అభిమానినేనని, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్తో కలిసి పనిచేశానని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయాన్ని మరోసారి మనోజ్ కూడా గుర్తు చేసి మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. మంచు మనోజ్. ఈసారి ఉత్సవాల్లో దిగేది మేక కాదురా, నీ పీక. మంచు కుటుంబంలోని గొడవల కారణంగా కొంతకాలం నుండి రోజు ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నారు మంచు మనోజ్. అయితే తాజాగా ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో కన్నప్ప సినిమా మంచు విష్ణు డైలాగ్పై కామెంట్స్ చేసి మరోసారి హాట్ టాపిక్గా మారాడు. అయితే ఆ తర్వాత మరలా క్షమాపణ చెప్పడంతో కొంత సద్దుమణిగింది. కానీ తాజాగా మరలా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్కి బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఇప్పుడు వైరల్గా మారింది. అసలు ఏం జరిగింది? పోస్ట్ పెట్టారో లేదో అప్పుడు హ్యాక్ అయిందో మీకు డిస్టర్బెన్స్ కలిగినందుకు మీలో ఒకటిగా మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను. మెగాస్టార్ చిరంజీవికి దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. తెలుగు స్టేట్స్లో మాత్రం మ్యాక్సిమం చిరంజీవికి అందరూ అభిమానులే. స్వయం కృషితో చిరు ఎదిగిన తీరును ఇప్పటికీ అభిమానులు, తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆయన ఘనకీర్తిని పొగుడుతూనే ఉంటారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నారు. అంతకంతకు ఎదుగుతున్నాడు. అయితే వీరిపై గతంలో జరిగిన ఒక పొరపాటు వల్ల టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, మెగా అభిమానులు కూడా, మెగాస్టార్ల అభిమానులు కూడా మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలి.
అగ్ర కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మంచు మనోజ్ మాత్రం తన టాలెంట్తోనే ప్రేక్షకుల్లో క్రేజ్ దక్కించుకున్నాడు. తండ్రి మోహన్ బాబు పేరు నిలబెట్టే సత్తా ఉన్నోడిగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే బిందాస్, నేను మీకు తెలుసా, కరెంట్ తీగ, పోటుగాడు, మిస్టర్ నూకయ్య, శౌర్య, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు వంటి సినిమాలతో అలరించాడు. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మళ్ళీ తన కెరీర్ను గాడిలో పెట్టుకుని వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. చివరిగా ఒక్కడు మిగిలాడు అనే చిత్రంతో 2017లో హీరోగా వెండితెరపై అలరించాడు మంచు మనోజ్. ఆ తర్వాత ఇంట్లో గొడవలు, తన పెళ్లి, కరోనా వంటి కారణాల వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. చిన్న చిన్న క్యామియో రోల్స్లో తప్ప డైరెక్ట్గా సినిమాలు తీసుకురాలేదు. ఇక ఇప్పుడు భైరవం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం మే 30న గ్రాండ్గా విడుదల కానుంది కాబట్టి ప్రమోషన్స్ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మనోజ్ సినిమా గురించి మాట్లాడుతూనే తాజాగా మెగా అభిమానుల గురించి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్లకు క్షమాపణలు చెప్పారు. కంటెంట్ ఉన్న సినిమాలను అందరి స్టార్ హీరోల అభిమానులు, ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని హిట్ చేస్తున్నారని మనోజ్ అన్నారు. ఈ క్రమంలోనే తమ సినిమాను కూడా ఆదరించాలన్నారు. ముఖ్యంగా మెగా అభిమానుల ప్రోత్సాహం ఉండాలని. భైరవం దర్శకుడు విజయ్కు మెగా అభిమానిని చెప్పారు. కానీ గతంలో ఒక పోస్టర్ రాంగ్గా వెళ్ళిందని, దానికి హట్ అయిన ప్రతి ఒక్కరూ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులకు టీం తరపున తను క్షమాపణలు చెప్తున్నానని చెప్పారు. ఆయన సొంత కుటుంబం అనే మెగా ఫ్యాన్స్ ఆయన మీద అంటుంటే ఆయన అలా డల్గా అయిపోతే నేను అది చూడలేకపోతున్నాను. అందరి ఆశీస్సులతో సినిమాను బ్రతికించాలని కోరారు. భైరవం దర్శకుడు విజయ్ కనకమెడల సోషల్ మీడియా అకౌంట్ నుంచి 2011లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్లలో ఒక పోస్టర్ విడుదలైంది. అది హిందీ ఫిలిం పా పోస్టర్లా డిజైన్ చేసి కాస్త మెగా ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టేలా ఉండింది. దాంతో విజయ్ అప్పట్లో కాస్త ట్రోల్కు గురయ్యాడు. ఇక ఇప్పుడు తను డైరెక్ట్ చేసిన చిత్రం భైరవం విడుదల కాబోతుండటంతో మెగా అభిమానులు ఆయన సినిమాపై చిర్రెత్తిపోతున్నారు. దాంతో మే 22న బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అసలు అది తన అకౌంట్ కాదని, అది హ్యాక్ అయి ఉంటుందని, అలాంటి తప్పు చేయలేనని, తనను తప్పుగా అర్థం చేసుకోకూడదని చెప్పారు. తను మెగా అభిమానినేనని, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్తో కలిసి పనిచేశానని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయాన్ని మరోసారి మనోజ్ కూడా గుర్తు చేసి మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. మంచు మనోజ్, ఈసారి ఉత్సవాల్లో దిగేది మేక కాదురా, నీ పీక. మంచు కుటుంబంలోని గొడవల కారణంగా కొంతకాలం నుండి రోజు ఏదో ఒక అంశంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నారు మంచు మనోజ్. అయితే తాజాగా ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో కన్నప్ప సినిమా మంచు విష్ణు డైలాగ్పై కామెంట్స్ చేసి మరోసారి హాట్ టాపిక్గా మారాడు. అయితే ఆ తర్వాత మరలా క్షమాపణ చెప్పడంతో కొంత సద్దుమణిగింది. కానీ తాజాగా మరలా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్కి బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఇప్పుడు వైరల్గా మారింది. అసలు ఏం జరిగింది? పోస్ట్ పెట్టారో లేదో, అప్పుడు హ్యాక్ అయిందో, మీకు డిస్టర్బెన్స్ కలిగినందుకు మీలో ఒకడుగా మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను. మెగాస్టార్ చిరంజీవికి దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. తెలుగు స్టేట్స్లో మాత్రం మ్యాక్సిమం చిరంజీవికి అందరూ అభిమానులే. స్వయం కృషితో చిరు ఎదిగిన తీరును ఇప్పటికీ అభిమానులు, తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆయన ఘనకీర్తిని పొగుడుతూనే ఉంటారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నారు. అంతకంతకు ఎదుగుతున్నాడు. అయితే వీరిపై గతంలో జరిగిన ఒక పొరపాటు వల్ల టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, మెగా అభిమానులు కూడా, మెగాస్టార్ల అభిమానులు కూడా, మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలి. అగ్ర కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మంచు మనోజ్ మాత్రం తన టాలెంట్తోనే ప్రేక్షకుల్లో క్రేజ్ దక్కించుకున్నాడు. తండ్రి మోహన్ బాబు పేరు నిలబెట్టే సత్తా ఉన్నోడిగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే బిందాస్, నేను మీకు తెలుసా, కరెంట్ తీగ, పోటుగాడు, మిస్టర్ నూకయ్య, శౌర్య, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు వంటి సినిమాలతో అలరించాడు. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మళ్ళీ తన కెరీర్ను గాడిలో పెట్టుకుని వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. చివరిగా ఒక్కడు మిగిలాడు అనే చిత్రంతో 2017లో హీరోగా వెండితెరపై అలరించాడు మంచు మనోజ్. ఆ తర్వాత ఇంట్లో గొడవలు, తన పెళ్లి, కరోనా వంటి కారణాల వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. చిన్న చిన్న క్యామియో రోల్స్లో తప్ప డైరెక్ట్గా సినిమాలు తీసుకురాలేదు. ఇక ఇప్పుడు భైరవం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం మే 30న గ్రాండ్గా విడుదల కానుంది కాబట్టి ప్రమోషన్స్ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మనోజ్ సినిమా గురించి మాట్లాడుతూనే తాజాగా మెగా అభిమానుల గురించి మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్లకు క్షమాపణలు చెప్పారు.
కంటెంట్ ఉన్న సినిమాలను అందరి స్టార్ హీరోల అభిమానులు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని హిట్ చేస్తున్నారని మనోజ్ అన్నారు. ఈ క్రమంలోనే తమ సినిమాను కూడా ఆదరించాలన్నారు. ముఖ్యంగా మెగా అభిమానుల ప్రోత్సాహం ఉండాలని. భైరవం దర్శకుడు విజయ్కు మెగా అభిమాని చెప్పారు. కానీ గతంలో ఒక పోస్టర్ రాంగ్గా వెళ్ళిందని, దానికి హట్ అయిన ప్రతి ఒక్కరూ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులకు టీం తరపున తను క్షమాపణలు చెప్తున్నానని చెప్పారు. ఆయన సొంత కుటుంబం అనే మెగా ఫ్యాన్స్ ఆయన మీద అంటుంటే ఆయన అలా డల్గా అయిపోతే నేను అది చూడలేకపోతున్నాను. అందరి ఆశీస్సులతో సినిమాను బ్రతికించాలని కోరారు. భైరవం దర్శకుడు విజయ్ కనకమెడల సోషల్ మీడియా అకౌంట్ నుంచి 2011లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్లలో ఒక పోస్టర్ విడుదలైంది. అది హిందీ ఫిలిం పా పోస్టర్లా డిజైన్ చేసి కాస్త మెగా ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టేలా ఉండింది. దాంతో విజయ్ అప్పట్లో కాస్త ట్రోల్కు గురయ్యాడు. ఇక ఇప్పుడు తను డైరెక్ట్ చేసిన చిత్రం భైరవం విడుదల కాబోతుండటంతో మెగా అభిమానులు ఆయన సినిమాపై చిర్రెత్తిపోతున్నారు. దాంతో మే 22న బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అసలు అది తన అకౌంట్ కాదని, అది హ్యాక్ అయి ఉంటుందని, అలాంటి తప్పు చేయలేనని, తనను తప్పుగా అర్థం చేసుకోకూడదని చెప్పారు. తను మెగా అభిమానినేనని, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్తో కలిసి పనిచేశానని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయాన్ని మరోసారి మనోజ్ కూడా గుర్తు చేసి మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు.